తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. చాలా మంచిదిగా కనిపించిందంటండి. చాలా మంచిది, చాలా మంచిది అని ఈ ఫస్ట్ చాప్టర్లో 7 సార్లు దేవుడు రాశాడండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు 7 సార్లు చాలా బాగుంది, చాలా మంచిది, చాలా మంచిదని 7 సార్లు ప్రస్తావించాడు. అంటే ఆయన వెలుగు కలిగించినప్పుడు మంచిదన్నాడు, భూమిని సృష్టించినప్పుడు మంచిదన్నాడు, మరి పండ్లు, తర్వాత ఈ పశుపక్షాదులు ఈ ఆహారము నిర్మించినప్పుడు, సృష్టించినప్పుడు అది మంచిది అని చెప్పాడు. జీవ ప్రాణుల్ని సృష్టించినప్పుడు అది మంచిదన్నాడు. వాతావరణాలు సృష్టించినప్పుడు అది మంచిదని చెప్పాడు. అలాగే సూర్య చంద్రుల్ని నిర్మించినప్పుడు అది మంచిది అని చెప్పాడు. అలాగే చివరాఖరిగా మానవుల్ని ఆయన నిర్మించాడు. మానవుల్ని ఆయన మరి ఆయన తన యొక్క ఊపిరి పోసి తన స్వరూపంలో, తన ఆకారంలో, తన పోలికలో మరి ఆయన నిర్మించినప్పుడు మనల్ని ఆయన ఎంతో ఇష్టపడి మనల్ని చేసుకున్నాడంట. మానవుల్ని చేసినప్పుడు మనల్ని చూసి ఆయన ఆదాంని చూసినప్పుడు ఆయన చాలా ఆనందపడ్డాడంట. నా పోలికలో, నా స్వరూపంలో మరి నేను ఒక మానవుణ్ణి తయారు చేశానని చెప్పి చూసినప్పుడు, ఆ వ్యక్తిని చూసినప్పుడు చాలా ఆనందపడిపోయాడంట ప్రభు. హల్లెలూయా. సో ఇక్కడ మీరు ఈ చాప్టర్ కనుక ఫుల్గా మీరు స్టడీ చేస్తే దీంట్లో 7 సార్లు చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది అని రాశాడండి పరిశుద్ధాత్మ దేవుడు. అయితే మన జీవితంలో మనము ఎన్నోసార్లు అనుకుంటాం, నా జీవితంలో మంచిది అంటూ ఏది లేదండి, నా జీవితంలో ఏది కూడా బాగలేదండి, ఏదో ఒక లోపము నా బ్రతుకులో ఉండిపోయిందండి, ఏదో ఒక బలహీనత మరి నన్ను వెంటాడుతుందండి అని చెప్పి చాలాసార్లు మరి కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు అవ్వచ్చు, కొన్ని పరిస్థితులు మనకి ఎదురు తిరిగినప్పుడు అవ్వచ్చు, మనము నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఒక మాట ఏంటంటే సాధారణంగా అందరికీ నాకేమీ బాలేదు, నాకేది మంచిగా అనిపించట్లేదు, నాకు ఏది కూడా నా లైఫ్లో సరిగా ఏదీ లేదు అని చెప్పి అనేస్తాం వెంటనే. అలా ఎవరైనా అనుకున్నారండి నాకు ఇలా మంచిగా ఏదీ లేదు అని? అనుకుంటే ఒకసారి మీ హ్యాండ్ రేస్ చేయండి. దేవుడు ఈ దినమున మిమ్మల్ని ఆయన మంచితనంతో నింపునుగాక యేసు నామంలో. ఆయన చేసిన ప్రతిదీ కూడా మంచిదంటండి. మంచిది అంటే అందులో ఏ లోపము లేదు. ఈరోజు ఆయన సృష్టించిన ఈ సృష్టి యావత్తు, అలాగే ప్రాణులు, జీవరాశులు కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, సముద్ర జలరాశులు అన్నీ కూడా మంచిది 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 అని సృష్టించాడంట. ఈ సృష్టి అంతా కనుక మనం చూసామనుకోండి, దేవుని యొక్క మనస్తత్వం మనకు కనిపిస్తుందంట అందులో. అంటే దేవుడు ఎంత ఇష్టపడి ప్రకృతిని సృష్టించాడు, ఎంత ఇష్టపడి మరి ఆయన ఆ యొక్క భూమిని సృష్టించాడు, సూర్య చంద్రుల్ని నిర్మించాడు, గ్రహాలు నిర్మించాడని ఆయన మంచితనం అంతా కూడా, ఆయన మనస్తత్వం అంతా కూడా మనకి ఈ సృష్టిని చూసినప్పుడు మనకు అర్థమవుతుందంట. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనల్ని మనం తగ్గించేసుకుంటాం. నాకెందుకు ఇలా అయిపోతుంది, నా జీవితం ఏంటి ఇట్లా అయిపోతుంది, నా బ్రతుకు ఏంటి ఇట్లా అయిపోతుంది అని చెప్పి ప్రతిదీ కూడా మనము ఆపోజిట్గా మాట్లాడుకుంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నిన్ను సత్క్రియలు చేయటానికి కోసము, మంచి కార్యాలు చేయడం కోసం దేవుడు ఈ లోకంలో నిన్ను సృష్టించాడంట. నిన్ను కానీ నన్ను కానీ. అవునా అండి? మనందరినీ ఆయన ఎందుకోసం నిర్మించాడంటే ఆయన పనులు చేయడానికి, మంచి విషయాలు ఈ లోకంలో మనం చేయడానికి ఆయన సృష్టించుకున్నాడు. అయితే మరి మానవుడు ఏం చేస్తున్నాడు ఈ రోజుల్లో? తన జీవితంలో ఏదో ఒక చిన్న మరి లోపం చూసుకొని, తన జీవితంలో కొన్ని మైనస్ పాయింట్లు చూసేసుకొని, ఇంకా దేవుడి సృష్టిని మనము తప్పుగా అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. దేవుడు నాకు ఈ విషయంలో ఎందుకు అన్యాయం చేస్తున్నాడు, నా విషయంలో ఎందుకు ఈ విధంగా మరి కఠినంగా ఉంటున్నాడు, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి అని చెప్పి మనము కొన్నిసార్లు దేవుని యొక్క సృష్టిని, ఆయన చేసిన దానిని మనము తక్కువగా చూస్తాం.
ఏది కూడా దేవుడు నీకు వ్యర్థమైనది, నీ జీవితంలో ఏది కూడా నిరుపయోగమైనది ఏది కూడా ఆయన ఇప్పటి వరకు నీ జీవితంలో చేయలేదు. హల్లెలూయా. అన్నీ కూడా నీ మేలు కోసమే చేశాడు. నమ్మిన వాళ్ళు ఆమెనని చెప్పండి. అన్నీ కూడా ఏది ఈరోజు నీ జీవితంలో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది అని అంటే అది కూడా నీ మేలు కోసమే. అది కూడా నీ యొక్క దేవుని యొక్క మంచితనము నీ జీవితంలో తెలియజేయడానికే దేవుడు దాన్ని చేశాడు. అంతేకాని ఇది వేస్ట్, ఇది వ్యర్థమైపోయింది, ఇది నిరుపయోగం అయిపోయింది, ఈ అమ్మాయి ద్వారా నాకు ఎలాంటి ఉపయోగం లేదు, లేదా ఇతని ద్వారా నాకు ఎలాంటి ఉపయోగం లేదు, ఎందుకంటే ఇతనిలో ఈ లోపం ఉంది కాబట్టి ఇతను నేను వాడుకోను అని ఎవరిని దేవుడు పక్కన పెట్టట్లేదండి. అర్థమవుతుందండి? ప్రతి దానిని, ఒక చిన్న పక్షినే దేవుడు చాలా స్పష్టంగా గమనిస్తున్నాడంట. అది ఏం తింటుంది, అది ఎలాగ ఎక్కడెక్కడ ఎగురుతుంది, ఎక్కడ దాని నివాసం ఏంటి, దానికి ఆహారం ఎక్కడ నేను ఇవ్వాలి ఈరోజు అని ఒక చిన్న పక్షిని గురించి దేవుడు ఆలోచిస్తున్నప్పుడు నీ జీవితంలో ఈరోజు నీకేదో ఒక చిన్న లోపం ఉందని, ఒక బలహీనత ఉందని, లేకపోతే నీకేదో ప్రాబ్లం ఉందని చెప్పి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నా జీవితం మంచిగా లేదు, నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి, అలా అయిపోయిందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడు కూడా నిన్ను నువ్వు డిస్కరేజ్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా మనల్ని మనము తగ్గించుకోకూడదు. ఎప్పుడు మనం ఎలా చెప్పాలంటే దేవుని దగ్గర, ప్రభువా నువ్వు నాకు ఈ విధమైనటువంటి ఈ యొక్క జీవితాన్ని నాకు ఇచ్చినందుకు, ఈ పరిస్థితుల్లో నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి, నీకు కృతజ్ఞతలు ప్రభువా. నువ్వు నాకు ఏదైతే ఈ సమయంలో నువ్వు నేర్పిస్తున్నావో దానిని బట్టి నిన్ను ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తాను. నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. మీకు ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఏర్పడుతున్నప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, స్తుతులు బాగా చెప్పండి. దేవుణ్ణి ఎక్కువగా ఎవరైతే స్తుతిస్తారో, దేవుణ్ణి ఎక్కువగా ఎవరైతే వర్షిప్ చేస్తారో వాళ్ళ జీవితంలో ప్రభు చాలా తొందరగా డెలివరెన్స్ ఇస్తారండి. అది నేను నా జీవితంలో నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. చాలామంది జీవితంలో మరి కొన్నిసార్లు ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తున్నప్పుడు, మరి కొన్ని వ్యతిరేకతలు వస్తున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళల్లో వాళ్ళే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఈరోజు మరి చాలామంది యవ్వనస్తులు మరి నాకు ఫోన్ చేస్తుంటారు, నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే. ఎప్పుడు దగ్గర 90% మంది యవ్వనస్తులు నాతో చెప్పినప్పుడు ప్రాబ్లం ఏంటంటే డిప్రెషన్ అండి. డిప్రెషన్, నిరాశ, కృంగుదల, మరి ఒంటరితనం, ముఖ్యంగా లోన్లీనెస్, ఒంటరితనము, కన్ఫ్యూజన్గా ఉంటున్నారు. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఈరోజు యవ్వనస్తులు ఉన్నట్టుగా మరి నేను గమనించాను వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వాళ్ళతో మూవ్ అవుతున్నప్పుడు. అయితే నేను ఏం చేసేదాన్ని అంటేనండి, నేను కూడా ఆ సిచ్యువేషన్లు అన్నీ దాటుకుని వచ్చాను. అవన్నీ తెలుసు నాకు, ఆ పరిస్థితులన్నీ. అవన్నీ నేను చూశాను కాబట్టే అవి ఎలా దాటాలో నేను మీతో చెప్తున్నాను. ఉదయం మీరు లేచిన వెంటనే మీరు పాటలు బాగా పాడండి. పాటలు పాడుతూనే ఉండండి. మీకు ఎన్ని వీలైతే అన్ని పాటలు పాడండి. మీకు ఎంత తృప్తి, లోపల మీకు ఎంత సంతోషమో ఉప్పొంగేంత వరకు మీ హృదయంలో. ఇది కేవలం నేను యవ్వనస్తులకి మాత్రమే చెప్పట్లేదండి, అన్ని వయసుల వారికి చెప్తున్నాను. మీ మనసు దేవుని పైన నిమగ్నం చెయ్యాలి అని అంటే కనుక, మీ మనసు దేవుని పైన సంపూర్తిగా కేంద్రీకరించాలంటే కనుక ఒకే ఒక్క దారి ఆయన్ని స్తుతించడం. ఇంకంతకు మించి మనం ఏది చేయలేము. ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు, ఆయనను కొనియాడుతున్నప్పుడు పాటలు పాడి మీరు ఒకవేళ మీరు పాటలు పాడలేకపోయారనుకోండి, కొన్నిసార్లు నేను అలసిపోయి పాటలు పాడలేని స్టేజ్లో ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే ఫోన్లో పాటలు ఆన్ చేసి దాంతోపాటు అలా మూలుగుతూ ఉంటాను ఆ పాటలు వింటూ. పొద్దున పూట్ల కనీసం ఒక అరగంట నుంచి 40 నిమిషాల పాటైనా మీరన్నా పాడండి, లేదా ఫోన్లో అన్న పాటలు పెట్టుకొని కాసేపు అవి వినండి. మీ హృదయంలో ఆ పాటలు పాడుతున్నప్పుడు కొన్నిసార్లు మనము కన్నీళ్లతో దేవుని దగ్గర సబ్మిట్ అవుతున్నప్పుడు దేవుడు ఎంత ఆనందం ఇచ్చేస్తారంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఎంత ఆనందాన్ని నింపుతారంటే, అది మీ జీవితాంతం అది మీకు ఒక గొప్ప ధననిధి వలె మీ హృదయంలో ఉండిపోతుంది. ఆ ఆనందం ఎవ్వరూ తీసివేయలేనటువంటి గొప్ప ఆనందాన్ని దేవుడు మీ హృదయంలో నింపుతాడు. మీరు ఉదయాన్నే కనుక దేవుడిని స్తుతిస్తే, స్తుతించే పదవులు ఎప్పుడూ కూడా
అపజయాన్ని చూడవు. అర్థమవుతుందండి? స్తుతించే పెదవులు ఎప్పుడూ కూడా అపజయాన్ని చూడవు, అసంతృప్తిని చూడవు. వారి జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషము, ఆనందం అనేది ఉప్పొంగుతూనే ఉంటుంది. మీ లైఫ్లో మీరు విజయం పొందుకోవాలి, ఒక గొప్ప కార్యాలు నా జీవితంలో చూడాలని అంటే దేవుడిని స్తుతించండి. ఎప్పుడు దేవుడు చేసిన ప్రతి దానిని ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు చూడండి. ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, చాలా మంచిది, వెరీ గుడ్, వెరీ గుడ్ అంటున్నాడు దేవుడు. ప్రతిదీ గుడ్ 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 అంటున్నాడండి. మీరు కూడా ఆయన దృష్టిలో చాలా మంచిగా కనిపిస్తున్నారు. మీలో ఏ లోపమో ఆయన చూడట్లేదు. మీరు అనుకుంటున్నారు నాలో ఇన్ని లోపాలు ఉన్నాయి, నాలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాలో ఇన్ని కష్టాలు ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని చూసి అలా అనుకోవట్లేదు. నా కుమార్తె, నా కుమారుడు. ఆయన దృష్టిలో మీరు ఎప్పుడూ ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా, ఒక ప్రియురాలిగా, ఒక ప్రియుడిగా మిమ్మల్ని చూస్తున్నాడు. నా 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 ప్రియురాలు, నా ప్రియుడు అని ఆయన చూస్తున్నాడు మిమ్మల్ని. నిన్ను ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. అంతగా నిన్ను ఆయన మరి నిన్ను చూస్తున్నప్పుడు, ఆదాముని చూసినప్పుడు అంట దేవుడు చాలా సంతోషించాడంటండి. ఆదామును చూస్తున్నప్పుడు, హవ్వను చూస్తున్నప్పుడు చాలా సంతోషించాడంట. ఈరోజు మనల్ని చూస్తున్నప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంతే సంతోషంతో ఉన్నారు. నన్ను నా 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 బ్యాక్గ్రౌండ్ని చూసి దేవుడు ఎప్పుడు నన్ను ప్రేమించడు. మీ బ్యాక్గ్రౌండ్ని చూసి దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించడు. నా యవ్వన కాలంలో నేను చేసిన తప్పులు బట్టి, లేకపోతే నేను చేసిన విగ్రహారాధన కావచ్చు, నేను చేసినటువంటి మరి ఆ శరీరక క్రియమైనటువంటి ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం కదా యవ్వన కాలంలో ఉన్నప్పుడు, అవన్నీ కావచ్చు. వాటిని బట్టి దేవుడు నన్ను ప్రేమించట్లా. ఆయన నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడంటే నేను ఆయన రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు. ఆయన రక్తము ధారపోసి ఆయన నన్ను కొనుక్కున్నాడు, విలువ పెట్టి నన్ను కొన్నాడు. అందును బట్టి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఈమె నా కుమార్తె, నేను ఈమెను కొన్నాను, ఈమె నా సొత్తు అని అందును బట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు తప్పితే నాలో ఏదో గొప్పతనం ఉందనో, నాలో ఏదో మంచితనం ఉందనో ఆయన నన్ను ప్రేమించట్లా. ఈరోజు ప్రభు మిమ్మల్ని కూడా అదే ప్రేమతో ప్రేమిస్తున్నారు. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు నా కను దృష్టిలో మీరు చాలా మంచిగా ఉన్నారు. మీలో ఏ లోపము లేదు. మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. మిమ్మల్ని మీరు డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోకండి. మీ జీవితంలో ఏదైతే లోపముగా ఉందో, ఏదైతే బలహీనతగా ఉందో ఎంతసేపు దాన్ని మీరు చూడొద్దు. దానిని నేను బలముగా మారుస్తాను. దానిని నేను ఒక గొప్ప స్థానంలో నేను పెడతాను. ఆ విషయాన్ని బట్టి మీరు ఎక్కడైతే స్ట్రగుల్ అవుతున్నారో, మీరు ఏ విషయంలో అయితే మీరు బాధపడుతున్నారో అది అపవాదికి మీరు జయించే విధమైనటువంటి ఒక గొప్ప కారణంగా నేను చేస్తాను. మీరు ఎక్కడైతే పదే 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 పడిపోతున్నారు అని అంటే దాంట్లోనే మీరు అనేక మందిని దేవుని నడిపిస్తారండి. ఒకవేళ మీరు డిప్రెషన్లో పడిపోతున్నారు పదే పదే అంటే కనుక, ఎవరైతే డిప్రెషన్లోకి వెళ్తూ మరి దేవునికి దూరం అయిపోతున్నారో అలాంటి వాళ్ళ దగ్గర దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు కనుక దాన్ని జయిస్తే. హల్లెలూయా. మీరు ఒకవేళ భయంతో ఉంటే కనుక, అన్ని విషయాల్లో మీరు భయపడుతున్నారు అంటే అపవాదికి తెలుసు మీరు చాలా కొద్ది రోజుల్లో మీరు ఇలాంటి భయస్థులని, లేకపోతే ఇలాంటి పిరికివారిని, లేకపోతే ప్రతి విషయంలో బలహీనంగా ఉన్నవారిని మీరు నడిపించబోతున్నారని అపవాదికి తెలుసు. కాబట్టి పదే పదే మిమ్మల్ని అందులోనే పడేస్తున్నాడు అపవాది. మీరు దాన్ని జయించాలి. సాతానా, నువ్వు నన్ను ఏం చేయలేవు, నేను దీన్ని జయిస్తాను, నేను క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి నేను దీన్ని జయిస్తాను, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను దీన్ని జయిస్తాను అని మీరు చెప్తున్నప్పుడు, మీ నోటితో మీరు ఆ మాటను మీరు కన్ఫెస్ చేస్తున్నప్పుడు వెంటనే అపవాది మీ నుంచి పారిపోతాడండి. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి కూడా వచ్చాడు ఇట్లాగే. నువ్వు మేడ మీదకి ఎక్కు, నువ్వు ఆ అంతస్తు మీదకి ఎక్కు, నువ్వు నాకు మొక్కు, నువ్వు కింద పడు, దేవదూతలు నేను కాపాడతారో లేదో నేను చూస్తాను అని ఇలా రకరకాలుగా మరి ప్రభువును కూడా ఆయన అపవాది చేశాడు. కానీ ప్రభు ఏం చేశారు? వాక్యం చెప్పారు అక్కడ. సాతానా, నీ దేవుడైన యెహోవాకి నువ్వు మొక్కు, నీ తండ్రికి నువ్వు మొక్కు, కానీ నేను ఈ లోకానికి, ఈ మనుష్యులకి నేను ఎవ్వరికి నేను మొక్కనని చెప్తాడు దేవుడు.
ఈ రాళ్ళ వల్ల కాదు మనుష్యుడు బ్రతికేది, కానీ దేవుడి నోట నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు. కాబట్టి మనము వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని కోట్ చేస్తున్నప్పుడు, దేవుని మాటలను మీరు పదే పదే మీ నోటితో పలుకుతున్నప్పుడు మీ యొక్క బలహీనతలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి మీరు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తారండి. హల్లెలూయా. మోషేకి నత్తి పెదవులు ఉంటాయి. నత్తి పెదాలు ఉన్నప్పుడు మోషేని ప్రభు చెప్తారు, నువ్వు వెళ్ళి ఐగుప్తులో ఇజ్రాయేలీలు ఉన్నారు, వాళ్ళని నువ్వు విడిపించాలి, ఈరోజు నువ్వు అక్కడికి వెళ్ళాలని అన్నప్పుడు అంటాడు, అయ్యా నాకు నత్తి పెదాలు అయ్యా, నేను ఎట్లా మాట్లాడను అక్కడ ఉన్నటువంటి ఫరో రాజుతో. అంటే అతనిలో ఉన్న లోపాన్ని చూస్తున్నాడు, కానీ దేవుడు అతన్ని పిలిచిన కాలింగ్ని చూడట్లా. అర్థమవుతుందండి? మనిషి స్వభావం ఈరోజు అంతే. వాళ్ళలో ఉన్న లోపాలను చూసుకుంటారు ఎంతసేపు. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నేను ఎలా చేయగలుగుతాను, నేను ఎలా ముందుకు సాగగలుగుతాను, మా ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా వాళ్ళు ఇలాగంటారు అలాగంటారు అని చెప్పి ఎంతసేపు వాళ్ళలో ఉన్న లోపాలని బట్టి, లేకపోతే చుట్టూ ఉన్న మనుషుల మీద నెపం చూపించి వాళ్ళు అలా టైం అంతా వేస్ట్ చేసుకుంటారు, వృధా చేసుకుంటారు. కానీ దేవుడు నిన్ను ఏ పర్పస్తో పిలిచాడు, ఆ కాలింగ్ ఏంటి, నీపై ఉన్నటువంటి ఆ పిలుపు ఏంటి అనేది నువ్వు గుర్తించినప్పుడు నీ లోపాలు ఏమీ కూడా నీకు కనపడవు. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ముందు నీ లోపము ఏమాత్రం చెప్పండి. మోషేని దేవుడు ఒక నాయకుడిగా పిలిచాడు, కానీ మోషే ఏం చూస్తున్నాడు, నాకు నత్తి పెదాలు ఉన్నాయి, నా నోటి మాంద్యం ఉంది, నేను సరిగా పలకలేను, ఒకవేళ ఫరో దగ్గరికి వెళ్ళి నేను బెబ్బెబ్బెబ్బే అంటే ఎట్లాగా, ఆయన నన్ను ఎక్కిరిస్తాడేమో, నన్ను హేళన చేస్తాడేమో, కాబట్టి నేను మాట్లాడను ప్రభువా, నేను చేయలేను ప్రభువా అని అంటే దేవునికి కోపం వస్తుంది. నేను అహరోను నీ అన్నని నేను అక్కడ వాడుకుంటా, నువ్వు వెళ్ళు, నువ్వు అతనికి దేవుడుగా ఉంటావు అని చెప్పినప్పుడు మరి అహరోను సహాయంతో ఫరో దగ్గరికి వెళ్ళి మరి ఇజ్రాయేలీలు అందరిని అక్కడ నుండి ఐగుప్తు నుండి తీసుకొచ్చి మరి వాగ్దాన భూమికి ఆయన నడిపిస్తాడు. ఆయన దేవుని మాటకైనా అక్కడ లోబడ్డాడు, దేవుని మాటకు అక్కడ సబ్మిట్ అయ్యాడు. దేవుడికి తెలియదా ఆయనకు నత్తి పదాలు ఉన్నాయని, దేవునికి తెలియదా ఆయనకి నోటి మాంద్యం ఉందని, దేవునికి తెలియదా మరి మోషే భయపడుతున్నాడని తెలుసు. కానీ మోషేని దేవుడు ఒక మంచివాడిగా చూశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎలా చూశాడంటే, ఇతను నా కుమారుడు, ఇతను నమ్మకస్తుడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఎలా చూస్తాడంటే, మనలో కొన్ని క్వాలిటీస్ ఆయనకి నచ్చుతాయండి. కొన్ని విషయాలు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విషయం ఉంటుంది. ఆ విషయాన్ని దేవుడు చూస్తాడు, ఆ మంచిని దేవుడు చూస్తాడు. మీ చెడుని ఆయన చూడడు ఎప్పుడు. ఈమె ఈ విధంగా ఉంది. మనిషి బుద్ధి ఏంటంటే ఎంతసేపు మనలో మంచి ఎప్పుడు చూడరు. మనుషులు ఎప్పుడు ఏం చూస్తారంటే, ఈమెలో ఈ కోపం ఉంది, ఇతనిలో ఈ అబద్ధాలు ఉన్నాయి, ఇతనిలో ఈ బూతు మాటలు ఉన్నాయి, ఇతనిలో ఈ విధమైనటువంటి తప్పు రకమైనటువంటి చూపులు ఉన్నాయి. ఇలా మనం ఎప్పుడూ కూడా మనుషుల్లో ఉన్నటువంటి ఆ లోపాలను పట్టుకోవాలని చూస్తాం. మనిషి బుద్ధి అది, మానవుని బుద్ధి అది. కానీ దేవుని మనసు ఎలాగుంటుందో తెలుసా? నీలో ఒక మంచి క్వాలిటీని ఆయన చూస్తారు. నీలో ఒక మంచి ఆ ఒక మనస్తత్వాన్ని దేవుడు చూసి దానిని బట్టి నిన్ను హెచ్చించాలని ప్రభు చూస్తారు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన. అందుకనే ప్రభు చెప్పారు, దేవుడు చేసింది యావత్తు మంచిది, ఇది మంచిది. దేవుడు పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన పరిపూర్ణుడుగా ఉన్నప్పుడు మనం కూడా పరిపూర్ణంగా ఉండాలి. ఆయన కంప్లీట్గా ఉన్నాడు కాబట్టి మనం కూడా కంప్లీట్గానే ఉండాలి. కానీ మనం ఇన్కంప్లీట్గా ఉండి నాలో ఏదో లోపాలు ఉన్నాయని మనం చెప్పుకోవడం వల్ల మనము ముందుకు సాగలేము. మన జీవితంలో ప్రభు యొక్క కాలింగ్ని, ఆయన యొక్క దర్శనాన్ని మనము ఎప్పటికీ కూడా నెరవేర్చలేము. అపవాదికి తెలుసు, మీరు కనుక మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ, మిమ్మల్ని మీరు బలహీనపరుచుకుంటూ ఉన్నప్పుడు మీరు దేవుడి దర్శనాన్ని మర్చిపోతారని వాడికి తెలుసు. అందుకనే మిమ్మల్ని ఆ మైండ్ సెట్లో అలాగే పెట్టేశాడు, మిమ్మల్ని బయటికి రానివ్వకుండా. కానీ దేవునికి తెలుసు, నువ్వు కనుక దాన్ని జయిస్తే నువ్వు చాలా మందిని సంపాదిస్తావు క్రీస్తు కొరకు అని. కానీ మనం ఎంతసేపు అపవాది యొక్క స్వరాన్ని వింటాము, మన శరీరం ఏది చెప్తుందో అది వింటాం తప్పితే దేవుడి స్వరాన్ని వినట్లేదు చాలామంది ఈ రోజుల్లో. దేవుడి స్వరం వినాలంటే ఏం చేయాలి?
ఆయనతో సహవాసం చేయాలి. మనుషుల మాటలు వెంట మానేయాలి. వాళ్ళ దగ్గర కూర్చోవడం మానేయాలి. వాళ్ళు చెప్పే ఆలోచనలు మనసులోకి ఎక్కించుకోవడం మానేయాలి. ఎంతసేపు దేవుని యొక్క ఆలోచనలతో మిమ్మల్ని మీరు నింపుకోండి. దేవుని యొక్క మాటలతో మిమ్మల్ని మీరు నింపుకోండి. చుట్టూ ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని బాధపడుతున్నా సరే వాటన్నిటి నుంచి దేవుడి విడిపించమని దేవుని దగ్గర ప్రార్థన చేయండి. అప్పుడు ప్రభు మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేస్తారు. వాళ్ళ మాటలు మీరు మనసులో పెట్టుకోవడం వల్ల ఎవరో నన్ను ఇలాగ అంటున్నారండి, లేకపోతే నన్ను తక్కువ చేస్తున్నారండి, లేకపోతే అదండి ఇదండి అని మీరు మనసులో పెట్టుకొని మదన పడుతున్నంత కాలము కూడా మీరు ఏమీ సాధించలేరు. హల్లెలూయా. ఏమీ సాధించలేరండి. ఆ మాటలు మీరు విడిచిపెట్టేయండి, వదిలిపెట్టేయండి. ఎవరు ఏమనుకున్నా సరే పట్టించుకోవద్దు. దేవుని వాక్యము నమ్మండి, ఆయన చెప్పిన మాటలు నమ్మండి, మీరు ముందుకు కొనసాగుతారు. ఇక్కడ కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట రాయబడిందండి, చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం ఎవరైనా చదువుతారండి? హల్లెలూయా. చూడండి, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, మిమ్మల్ని దేవుని అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు రాస్తున్నారు, ప్రతి మనుష్యుని క్రీస్తు ఎదుట, క్రీస్తు నందు సంపూర్ణునిగా, పూర్ణమైనటువంటి వ్యక్తిగా, ఏ లోపము లేనటువంటి వ్యక్తిగా ఆయన దగ్గర నిలబెట్టాలని సమస్త విధమైనటువంటి జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్తున్నాము, బోధిస్తున్నాము, ఆయనను గురించి మేము ప్రకటిస్తున్నాము. హల్లెలూయా. దేవుని దగ్గర మీరు నిలవబడాలండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని చాలా ప్రేమతో నిర్మించుకున్నాడు. ఆయన మిమ్మల్ని చాలా ప్రేమతో, చాలా సంతోషంతో ఆయన ఈ లోకంలో మిమ్మల్ని నిర్మించాడు, నన్ను నిర్మించాడు. మనము ఆయన ఎదుట నిలవబడాలి, ఆయన ఎదుట మనము సాగిలపడాలి, ఆయన ఎదుట మనము మరి ఆయనను స్తుతించే పదాలతో మనము ఉండాలి. అప్పుడు ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తారు. హల్లెలూయా. ఈరోజు పౌలుకి కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి, అపోస్తలుడైనటువంటి పౌలుకు. కానీ పౌలు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు, నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు నా బలము నీకు సరిపోతుంది అని చెప్పినప్పుడు ఆయన ఆ యొక్క బలహీనతలను విడిచిపెట్టి క్రీస్తులో ముందుకు కొనసాగాడు. ఆయన విజయాన్ని చూశాడు, జయ జీవితాన్ని ఆయన పొందుకున్నాడు. లాస్ట్లో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నేను జీవ కిరీటాన్ని పొందుకున్నాను, నా పరుగును నేను కడముట్టించాను అని చెప్తున్నాడు. నా పరుగు పందెంలో నేను ముందుకు వెళ్ళిపోయాను అని చెప్తున్నాడు. ఈరోజు మనము అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. మీ యొక్క బలహీనతల్ని చూసుకుంటూ, మీలో ఏదో లేనిది చూస్తూ దేవుడు ఇచ్చేటువంటి ఆ దర్శనాన్ని దయచేసి మర్చిపోవద్దు. ప్రియమైన సోదరి సోదరులారా, మీ అందరి పైన ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉందండి. మీ అందరి పైన ఉంది. నాలో ఏముంది సిస్టర్, నేనేం సేవ చేయను, నేను ఒక హౌస్ వైఫ్ని, నేను ఇంట్లో ఉంటాను అని మీరు అనొచ్చేమో. కాదండి, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ని ఇచ్చాడు మీ అందరి జీవితంలో. ఒకళ్ళకి ఏమంటారు, మనుషుల దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేసేటువంటి ఆ ఒక్క మెంటాలిటీ ఉంటుంది. వాళ్ళు చెప్తున్నప్పుడు అవతల వాళ్ళు చాలా తొందరగా కన్విన్స్ అవుతారు. అలాంటి పిలుపు ఉంటుంది కొంతమందికి. మరి కొంతమందికి ప్రార్థన చేసే పిలుపు ఉంటుందండి. వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు చాలామంది ఆ కంఫర్ట్గా ఫీల్ అవుతుంటారు. వాళ్ళ లైఫ్లో కొన్ని హీలింగ్స్ వస్తుంటాయి కొంతమంది జీవితాల్లో మరి మీరు ప్రార్థిస్తున్నప్పుడు. మరి కొంతమందికి పాటలు పాడే అవకాశము, ఆ తలాంతు ఉంటుంది. మీరు పాటలు పాడుతున్నప్పుడు చాలా మంది మీదకి ఆ పరిశుద్ధాత్మ అభిషేకము అనేది వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళ అనాయింటింగ్ ఫీల్ అవుతారు, ఆ డెలివరెన్స్ వాళ్ళు ఫీల్ అవుతారు. సో మీకు ఏ కాలింగ్ ఉంటే ఆ కాలింగ్. మరి మా చర్చ్లో కొంతమందికి వంట చేసే తలాంతు, ఆ ఒక్క పిలుపు కూడా ఇచ్చాడండి. మా చర్చ్లో కొంతమంది వంటలు వాళ్ళు చేస్తున్నప్పుడు మరి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మాకు, మరి అందరూ అలా చేయలేరు.
వాళ్ళలాగా చేయలేరు. ఒక 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళే చేయగలుగుతున్నారు అలాంటివి. అప్పుడు మాకు అనిపించింది, ఓహో వీళ్ళ కాలింగ్ ఇదనమాట, వీళ్ళ దర్శనం ఇదనమాట. వాళ్ళకే తెలియదు అక్కడికి వచ్చేంత వరకు వాళ్ళ కాలింగ్ అదని. మేము ఇక్కడికి వచ్చి చర్చిలోకి వచ్చిన తర్వాత, మరి బోధలు విన్న తర్వాత, వాళ్ళకి దేవుడు ఆ యొక్క ప్రేరేపణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, ఓకే మా దర్శనం ఇది, మా పిలుపు ఇది, మేము కుకింగ్ అనమాట దేవుడు మాకు ఇచ్చింది, దీనిలో మేము అనేకులని తృప్తిపరచాలి అని అనుకుని ఇప్పుడు వాళ్ళు ఒక మంచి మనసుతో, ఒక మంచి మనస్సాక్షితో సత్క్రియలు చేయాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు. హల్లెలూయా. మంచి కార్యాలు చేయుట కొరకు దేవుడు మనల్ని నిర్మించాడు. నీ కాలింగ్ ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళవు. అర్థమవుతుందండి? ఇది ఒక పెద్ద మర్మం. మీ కాలింగ్ తెలియనంత వరకు, మీ దర్శనం ఏంటో మీకు తెలియనంత వరకు మీరు లోకంలోనే పడి తిరుగుతూ ఉంటారు. ఈ లోకం మనుషుల మధ్యలో వాళ్ళ మాటలు వింటూ దేవుడు చేసిన మంచి ఆ దినములను మీరు మిస్ అయిపోతుంటారు. మీ కాలింగ్ మీకు తెలిసిన రోజు మీరు ఇక పరిగెడతారండి, ఇంక దేనికోసం కూడా మీరు వెనక్కేరు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చూడండి, మరియు వాటి యందు మనము నడుచుకోవాలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన, మీకోసం దేవుడు కొన్ని సిద్ధపరిచాడండి. ఆ సిద్ధపరిచినవి ఏంటో మీరు కనుక్కోవాలి, అది మీరు తెలుసుకోవాలి. మీరు చర్చికి వెళ్తున్నప్పుడు, మీరు ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీకు బయలుపరుస్తాడు. మీరు సేవలో వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ అండి, నేను మీతో చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా సేవలో మీరు ఏదో ఒక రకంగా భాగస్థులుగా మారండి. అర్థమవుతుందండి? ప్రతి వారు కూడా మీరు వెళ్ళే చర్చిల్లో ఏదో ఒక సేవలో మీరు భాగస్థులుగా ఉండండి. నేను చర్చికి వెళ్ళాను వచ్చేసాను అన్నది కాదు. ప్రతి వారు ఏదో ఒక పని చేయాలి. మా చర్చిలోకి వచ్చే వాళ్ళందరూ ఏదో ఒక పని చేస్తారు. అయితే ఊడుస్తారు, లేదా బాత్రూములు కడుగుతారు, లేదా వంట పని చేస్తారు, లేదా ఆర్గనైజేషన్ చేస్తారు, లేదా పాటలు పాడతారు, ఏదో ఒకటి చేస్తారు. ఈ ఒక్కళ్ళు ఆఖరికి చిన్న చిన్న పిల్లలు ఉంటారండి, వాళ్ళు 10 ఏళ్ళ లోపు పిల్లలే ఉన్నారు ఇప్పటి వరకు. ఆ 10 ఏళ్ల లోపు పిల్లలు కూడా ఏదో ఒక పని చేసి వెళ్తారండి. మా చర్చిలో ఏదో ఒక పని చేస్తారు. వంట వాళ్ళు భోజనం చేసేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్దలు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా కావాలంటే సర్వింగ్ చేస్తుంటారు. పెద్దవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు క్లీనింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు పక్కన వెళ్ళి ఆ డస్ట్ అంతా ఎత్తుకోవడము, మరి వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేస్తుండడం, అలా చిన్న పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు చర్చ్లో. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పిల్లలు కూడా మరి దేవుడు వాళ్ళని ఈ మందిరంలో వాడుకుంటున్నప్పుడు నిజంగా మరి దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క చిత్తము అనేది మరి ఇక్కడ ఈ సేవలో మేము కళ్ళకు కట్టినట్టుగా చూస్తున్నాం. అర్థమవుతుందండి? మనము పక్కన వాళ్ళని ఎప్పుడు కూడా, మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసులు కావచ్చు, మన దగ్గర ఉన్న మనతో పాటు ఉన్నవారిని ఎప్పుడు కూడా మనము సేవలో వాడబడేలాగా వాళ్ళని ట్రైన్ చెయ్యాలి. ట్రైన్ చేస్తున్నప్పుడు వాళ్ళపై ఉన్నటువంటి దర్శనం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళపై ఉన్న పిలుపు ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే, ఏ మందిరంలో ఉన్నా సరే, మీరున్న మందిరాల్లో చక్కగా వాడబడండి. వాడబడుతూ ఉన్నప్పుడు మంచి మనస్సాక్షితో, ఇక్కడ ప్రభు చెప్తున్నారు, మీరు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై క్రీస్తేసునందు సృష్టించబడిన ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన మనల్ని అందరినీ కూడా ఒక పని కొరకు నిర్మించాడండి. ఒక మంచి మేలు చేయుటకు ఆయన మనల్ని నిర్మించాడు. మేలుకరమైన కార్యాలు చేయుటకు ఆయన మనల్ని నిర్మించాడు. ఆ మేలు ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా దేవుని సాటిస్ఫై చెయ్యాలి అని కనుక మీరు తెలుసుకుంటే తప్పకుండా మీరు ఫలిస్తారు. హల్లెలూయా. ఒకవేళ మీ శరీరం సహకరించక మీరు కొంచెం వృద్ధాప్యంలో ఉంటే మీరు ప్రార్థన చేయండి, తప్పులేదు. నేను వృద్ధులకి చెప్పట్లేదు. మీరు కొంచెము యవనస్తులుగా ఉండి మీ శరీరం మీకు సహకరిస్తుంటే, మీకు హెల్తీగా మీరు ఉండి దేవుని కోసం వాడబడగలను అనే యాంగ్జైటీ, ఆసక్తి కనుక మీకు ఉంటే తప్పకుండా దేవుని పనిలో మీరు వాడబడండి. ఆయన ఈ డిప్రెషన్ని, తర్వాత ఈ ఒంటరితనాన్ని, మీలో ఏదో లోపం ఉందని వాటన్నిటిని విడిచిపెట్టి
దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, నా కోసం ఏం పని ఉందా అని ఎల్లప్పుడూ దానికోసం మీరు వెతకండి. వెతుకుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ పరిస్థితులన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి. ఎలా వచ్చినాయో అలాగే వాటంతట అవే మబ్బులా కరిగిపోయి మీ నుండి దూరం అయిపోతాయి. దేని గురించి చింతించొద్దు దయచేసి. దేవుడు మీలో ఏ లోపాన్ని చూడట్లా. పేతురుని వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అపోస్తలుడైన పౌల్ని వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు ఈరోజు. తర్వాత దావీదుని, మోషేని వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. కాబట్టి మరి బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప భక్తులకే ఎన్నో లోపాలు, బలహీనతలు ఉన్న దేవుడు వాడుకున్నప్పుడు మరి ఇప్పుడు మనము నూతన నిబంధనలో ఉన్నాం, నూతన సృష్టిలో ఉన్నాం. మనల్ని దేవుడు ఎందుకు వాడుకోడు చెప్పండి? తప్పకుండా వాడుకుంటాడు మనల్ని. ఆయన కోసం నిలబడినట్లయితే, ఆయన కోసం సబ్మిట్ అయితే, ప్రభువా ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా నేను నీ కోసం నిలబడతానయ్యా, నువ్వు నన్ను ఒక మంచి స్థితిలో నువ్వు నన్ను పెట్టావు, అందును బట్టి నీ కృతజ్ఞతలు అని ఒక మంచి మనస్సాక్షితో చేయండి. ఏది చేసినా మంచి మనస్సాక్షితో చేయండి. తప్పకుండా మీరు అన్ని విషయాల్లో ఫలిస్తారు. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాము. ఆదికాండం 1వ అధ్యాయాన్ని మీరు చదవండి. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం చదవండి. కొలస్సీలు 1వ అధ్యాయం చదవండి. ఈ 3 నేను మీకు ఇస్తున్నటువంటి హోంవర్క్ అనమాట. ఈరోజు రాత్రి వాక్యం అయిపోయిన తర్వాత ఈ 3 అధ్యాయాలు చదివి మీకు ఏమైనా అర్థమైతే అందులో వాక్యాలు ఒక డైరీలో రాసుకొని ఆ విషయం కోసం మీరు ప్రార్థన చేసి పడుకోండి. ఓకేనా అండి? మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, అవును ప్రభువా, నువ్వు చేసినది యావత్తు చాలా మంచిది, అది నీ ఎదుట మంచిగా కనబడుతుందని నువ్వు చెప్తున్నావు తండ్రి. తండ్రి, మరి మాలో ఏ లోపంలో ఉన్నా, ఏ బలహీనతలు ఉన్నా కానీ ప్రభువా, నువ్వు దానిని బలంగా మార్చే దేవుడు ప్రభువా. మా లోపాలు, మా బలహీనతలు నీ ఎదుట కనపడట్లేదు కానీ దేవా, మరి నువ్వు మమ్మల్ని ఒక మంచి స్థానంలో చూస్తున్నావు. నీ ప్రియుడుగా, నీ ప్రియురాలిగా, నీ కుమార్తెగా, నీ కుమారుడుగా, విలువ పెట్టబడినటువంటి సొత్తుగా నువ్వు మమ్మల్ని చూస్తున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు. ఎవరెవరైతే మరి ఈరోజు అపవాది చేతుల్లో చిక్కుకుపోయి ప్రభా మరి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, బంధకాల్లో ఉంటున్నారు, నిరాశలోకి వెళ్ళిపోయి మరి వాళ్ళపై ఉన్నటువంటి పిలుపుని మర్చిపోయి ప్రభా మరి లోక వ్యవహారాల్లో పడిపోయి, లోక పోరాటాల్లో పడిపోయి తండ్రి మరి నీరసించిపోతున్నటువంటి నీ ప్రజలను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. తండ్రి, మరి బారిపోయి ఉన్నటువంటి ప్రతి పిలుపుని మరి రాత్రి వాళ్ళు కనుగొనుగాక యేసు నామంలో. దేవా, నీ యొక్క కార్యములను వారు చేయుదురుగాక యేసు నామంలో. నువ్వు వారి కొరకు ఏర్పాటు చేసిన సమస్తమును తండ్రి మరి వాళ్ళు నెరవేర్చుదురుగాక తండ్రి. మరి మేమందరము కూడా మా పరుగు కడముట్టించి దేవా మరి నీ కోసము మేము నిలబడాలి ప్రభా. మేము ఆ జీవ కిరీటాన్ని సంపాదించుకునేంత వరకు కూడా తండ్రి మరి ఈ లోకంలో మేము పరిగెత్తుటకు, నీలో ఆ సత్క్రియలు మేము చేయుటకు మాకు సహాయం చేయండి ప్రభా. మరి ఈ దినమున నీవే మరి ఈ యొక్క గూగుల్ మీట్లో పాల్గొన్న ప్రతి సహోదరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారిని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. వారిని దీవించి వారి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య నుంచి నువ్వే విడుదల ప్రకటించమని ప్రభా మరి వారికి విడుదల దయచేసి నీ నామానికి మహిమకార్థకంగా మరి ఈ యొక్క సహోదరులందరినీ వాడుకోమని వేడుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్.